ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 317 పాయింట్లుగా నమోదైంది. కాలుష్యానికి తోడు చలి తీవ్రత పెరగడంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ కాలుష్యంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యంతో గాలిలో నాణ్యత మరింత క్షీణించిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్పై 317 పాయింట్లుగా ఈరోజు ఢిల్లీలో కాలుష్యం నమోదని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇండియా గేటు, రాజ్పథ్, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో కూడా కాలుష్య తీవ్రత మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం మనం కర్తవ్య పథ్ వద్ద ఉన్నాం. కర్తవ్య పథ్ వద్ద మీకు నా వెనకే ఇండియా గేట్ను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇండియా గేట్ని మనం విజువల్స్లో చూడొచ్చు. సాధారణ సమయాల్లో అయితే ఇండియా గేట్ పూర్తిగా కూడా క్లియర్గా ఇండియా గేట్ అంతా కూడా కనిపిస్తుంది. కానీ కాలుష్యం ఢిల్లీలో అత్యధిక దారుణంగా పెరిగిపోవడంతో కాలుష్య తీవ్రత దెబ్బకే ఇండియా గేట్ కూడా కానరాని పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉండొచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా కూడా ఇండియా గేట్ ఎక్కడ కూడా కానరాని పరిస్థితి నెలకొంది. దాదాపు ఇండియా గేట్కు వందలాదిగా టూరిస్టులు వస్తుంటారు. కాలుష్యం దెబ్బకు దాదాపు ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో కొంత సందర్శనార్థుల సంఖ్య కూడా తగ్గిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు కర్తవ్య పథ్ నుంచి మొదలుకొని నేరుగా అటు నార్త్ బ్లాక్ కావచ్చు, సౌత్ బ్లాక్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతి భవన్ కావచ్చు, అది దగ్గరలో ఉన్న పార్లమెంట్ కావచ్చు, పరిసర ప్రాంతాలన్నీ కూడా కాలుష్యం మంచు దుప్పటి కప్పబడి ఉన్నట్టుగా పూర్తిగా కూడా మీకు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. నార్త్ బ్లాకు, అదేవిధంగా సౌత్ బ్లాకు, రాష్ట్రపతి భవను, అదేవిధంగా పక్కనే పార్లమెంటు, మీ కర్తవ్య పథ్ నుంచి వెళ్ళే మార్గాలన్నీ కూడా పూర్తిగా కూడా కాలుష్యంతో నిండిపోయిన పరిస్థితి నెలకొంది. దాదాపు కాలుష్యం అంతా కూడా ఢిల్లీని కమ్మేసిందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పుడు కూడా ఫలితాలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం పంజాబ్ ప్రభుత్వం పైన కొంత అలిగేషన్ కూడా చేయడం జరిగింది. అక్కడ పంటలు వ్యర్థాలను పూర్తిగా కూడా కాల్చడం, దాని ప్రభావం మరింత ఢిల్లీ మీద పడుతుందని కూడా ఢిల్లీ ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే ఢిల్లీలో కొన్ని ఆంక్షలు కూడా నడుస్తున్నాయి. దాదాపు BS4కు సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా ఢిల్లీలో ఇప్పటికే కొన్ని ఆంక్షలు, నిషేధాలు సమితం కూడా వాటి మీద వేయడం జరిగింది. మరోవైపు కాలుష్యాన్ని అరికడతాము, కృత్రిమ వర్షాన్ని కురిపిస్తామని ఢిల్లీ ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా ఈరోజు ఢిల్లీలో మరింత కాలుష్య తీవ్రత పెరిగిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. అటు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ITO కావచ్చు, అదేవిధంగా ఢిల్లీలోని అనేక ప్రాంతాలంతా కూడా కాలుష్యంగా పూర్తిగా కూడా మారిపోయింది. ఇక కాలుష్యానికి తోడు ఢిల్లీలో చలి తీవ్రత కూడా నానాటికి పెరిగిపోతుందని చెప్పాల్సి ఉంటుంది. నవంబర్ నెలలోనే కాలుష్యానికి తోడు చలి తీవ్రత ఈ విధంగా ఉంటే ఇక డిసెంబర్ కావచ్చు, జనవరి నెలలో కావచ్చు భారీ ఎత్తున కూడా కాలుష్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఇక ద్వారకా కావచ్చు, మందిర్ మార్గ్ కావచ్చు, ITO కావచ్చు, అదేవిధంగా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలు కావచ్చు, ఆర్కేపురం కావచ్చు, అదేవిధంగా లోధి కాలనీ కావచ్చు, ఢిల్లీలోని అనేక పరిసర ప్రాంతాల్లో దాదాపు 317 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైతే ఢిల్లీలో కాలుష్య తీవ్రత ఏ స్థాయికి పెరిగిపోయిందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక అంశాలని చెప్తున్నప్పటికీ కూడా ఢిల్లీలో మాత్రం కాలుష్య తీవ్రత మాత్రం నానాటికి పెరిగిపోతుంది. ఢిల్లీలో ఈ ఏడాది కాలుష్యం మరింత తీవ్ర స్థాయిలోకి అయితే వెళ్ళిందని చెప్పాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, ఏబినంద్రవతి, న్యూఢిల్లీ.